మనం ఇప్పుడు చుట్టూ సూక్ష్మజీవులు ఉంటాయి, వాటిని చూసే క్యాపబిలిటీ మనకు ఉండదు. అలా అని సూక్ష్మజీవులు లేదని కాదు కదా, బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా ఉందనే విషయం మనకు ఎప్పుడు తెలుస్తుంది? మైక్రోస్కోప్ పెట్టినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మన ఐకి ఒక కేటగిరీ, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ వరకు మాత్రమే చూడగలిగే క్యాపబిలిటీ హ్యూమన్ ఐకి ఉంటుంది. కాబట్టి దేవతలు అంటే ఎవరు? ఎనర్జీ ఫార్మేషన్స్, దివ్యశక్తులు. దేవతలకి హ్యూమన్ బాడీని తీసుకోగలిగే క్యాపబిలిటీ కూడా ఉంటుంది. కానీ ఎందుకు తీసుకోవాలి? ఒక రీజన్ ఉండాలి కదా. అంటే వాళ్ళు హ్యూమన్ బాడీ తీసుకొని కనపడాలి అంటే ఎదుటి వ్యక్తి పుణ్యం చేసుకొని ఉండాలన్నమాట. దేవతలు అందరికి కనపడరు కదా, కొన్ని వందల కోట్ల మంది జీవరాశి ఉంది భూమి మీద. దేవతలకు కనపడాల్సిన అవసరం ఏముంది? మనం తపస్సు చేసినప్పుడు, పుణ్యం చేసుకున్నప్పుడు, ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ ఆ దేవతకు అందినప్పుడు ఆ దేవత మన వైపు చూస్తుందన్నమాట. అప్పుడు మన జీవితం మారుతుంది. ఖచ్చితంగా గ్రామ దేవతలు అనేవాళ్ళు కనపడతారు.